హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అనేది జరిగిందన్నమాట. 6,700 పైగా పోస్టులు భర్తీ చేయడానికి. అండ్ క్వాలిఫికేషన్కి వస్తే కన్నా మనకు 10+ క్వాలిఫికేషన్ పెట్టారు. అదేవిధంగా మనకు ఎవరైతే ఇంటర్మీడియట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ కానీ అయితే ఏది కూడా కండక్ట్ అయితే చేయరన్నమాట. కేవలం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి డౌన్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేసి అంటే సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపిస్తారన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను అనమాట. ఈ నోటిఫికేషన్ ఏంటి అండ్ ఎవరు అప్లై చేసుకోవాలి. అండ్ వీడియో చూసిన ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలో స్మాల్ అప్డేట్, మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన మీకు 399 ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కదా. ఈ ఆఫర్ అని మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే పెంచుతున్నాం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అయితే తీసుకోండి. రైల్వే ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడవచ్చు. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ పడితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్, అది కూడా మనకు నార్త్ ఈస్ట్ ఫ్రంట్ అండ్ రైల్వేలో మనకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి వచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజే రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు కూడా తెలియదు, నేను మీకు మొట్టమొదటిగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక జూలై 20, 2026 మార్నింగ్ 9 గంటల నుండి అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్టు 19, 2026 సాయంత్రం మనకు 5:30 అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జూలై 20న స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ మీకు జూలై 20న మీకు లింక్ డిస్క్రిప్షన్ మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తాను బ్రదర్, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు నార్త్ ఈస్ట్ నుంచి రావడం అయితే జరిగింది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి మనకు యూనిట్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి కతిహార్ ఏదైతే ఉందో 1103 వేకెన్సీ అయితే ఉన్నాయి స్లాట్స్ అనేది. అలీపూర్దూర్ 651, రాంగియా 750, నెక్స్ట్ లంబడింగ్ 1274. ఇవన్నీ కూడా మనకు యూనిట్స్ అనమాట. ఇంకొక యూనిట్లో 860, ఇంకొక దాంట్లో వచ్చేసి మనకు 881, ఇంకొకటి వచ్చేసి 763, లాస్ట్ వచ్చేసి మనకు 495 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నమాట. మొత్తం కూడా కలుపుకుంటే కనుక 6,777 అంటే పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటివి. ముందుగా మనకు ఏజ్ లిమిట్ విషయానికి చేసుకున్నట్టే మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు ఆగస్ట్ కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ చేసుకోండి. మినిమం ఏజ్ లిమిట్ మనకు 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 24 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 10 ఇయర్స్ వస్తుంది కాబట్టి 34 వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట వీళ్ళకు అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ముందుగా వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఈబీసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయలు కూడా మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇక్కడ ఉంది చూడండి. ఈ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏదైనా మీకు ఎడిట్ ఆప్షన్ కావాలంటే కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. బట్ ఎడిట్ చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మీరు 50 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ముందే అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకొని పడతారు ప్రతి ఒక్కరు కూడా. అయితే పడితే ఇందాక మనకు యూనిట్ వైజ్గా మీకు వేకెన్సీ డీటెయిల్ చెప్పాను. ప్రజెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ట్రేడ్ వైజ్గా డిపార్ట్మెంట్ వైజ్గా మీరు చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రీషియన్, లైన్ మ్యాన్ ఈ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇది మనకు కతిహార్ డివిజన్ సంబంధించిన వంటి పోస్టులు మనకు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ట్రేడ్ వైజ్గా అయితే ఉన్నాయి. మీరు ఏ డిపార్ట్మెంట్ ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ ట్రేడ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిదీ ఇక్కడ మనకు నోటిఫికేషన్లో డీటెయిల్గా ప్రతిదీ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 10+2 ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు 10th తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
ఒకవేళ మీ ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ లేకపోతే కనుక ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏదైతే గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ముందుగా ఐటీఐ చూసుకుంటే మెకానికల్ డిపార్ట్మెంట్లోన ప్లంబరు, కార్పెంటరు, వెల్డర్ ఇట్లా పోస్ట్ అయితే ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్లో మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉంటే కానీ అప్లై చేసుకోండి. గ్యాస్ కట్టర్ కానీ మెకానిక్ టూలు, ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, ఎలక్ట్రీషియను, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, పైప్ ఫిట్టరు, ఎలక్ట్రానిక్ మెకానిక్, టీఐజీ, ఎంఐజీ వెల్డరు, మనకు స్ట్రచ్కల్ వెల్డరు, ఇట్లా మనకు చాలా రకాల ఉన్నటువంటి పోస్టులు అయితే అనమాట. ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రికల్కి వచ్చేసి ఎలక్ట్రీషియను, లైన్మెన్ అని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకు సర్వేయర్ అని, డ్రాట్స్మెన్ సివిల్ అని, ప్లంబర్ అని, కార్పెంటర్ అని, మాసూన్ అని ఇట్లయితే ఉన్నాయి. వీటన్నిటికీ మీకు ఏంటంటే 10th పాటు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బ్రదర్ మనకు ఐటీ లేని వాళ్ళకు అప్లై చేసుకోవాలి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకంటే కనుక ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళకు వచ్చేసి లాస్ట్లో చూసుకున్నట్టే మెడికల్ డిపార్ట్మెంట్లోన ఇక్కడ చూసుకోండి, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ మనకి ఏదైతే ఉందో ఈ పోస్టులకు మనకు రెండైతే ఉన్నాయన్నమాట. మనకు పాథియాలజీ అండ్ రేడియాలజీ ఇట్లా మనకు రెండింటికి ఇక్కడ క్లియర్గా చూసుకోండి. పాస్డ్ 12th క్లాస్ ఎగ్జామినేషన్ అండర్ 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విత్ మినిమం 50% మీకు మార్కులతోటి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంటర్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు అయితే చదివి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కనుక ఎవరైతే ఇంటర్లోన బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్ మరి కొంతమంది అడుగుతారు, బ్రదర్ నేను 10th క్లాస్ చదివాను, నాకు అక్కడ ఐటీ సర్టిఫికేట్ లేదు, లేకుంటే ఇంటర్మీడియట్ చదవలేదు, ఒకవేళ ఇంటర్మీడియట్ చదివినా కూడా ఎంపీసీ గ్రూప్ చేసుకున్నాను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీకు ఏదో ఒక రిలేటెడ్ మీకు ఇక్కడ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ముందుగా ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత మనల్ని యూనిట్ వైజ్గా, ట్రేడ్ వైజ్గా మనం అప్లై చేస్తాము. వాళ్ళ కమ్యూనిటీ వైజ్గా అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని పెట్టి మనల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అది కూడా మన 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని, అదేవిధంగా ఐటీఐలో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఐటీఐతో అప్లై చేసిన వాళ్ళకు, ఒకవేళ మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ ద్వారా అప్లై చేసుకుంటారు కదా సైన్స్ గ్రూప్ వాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ చదివినట్టు వాళ్ళకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని, ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు అనమాట. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అక్కడ ప్రాపర్గా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా సెలెక్ట్ అయితే చేస్తారు. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే. ఇక దీనికి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్ ఇవి వచ్చేసి పర్మనెంట్ జాబ్సా ఏంటి అని అంటే ఇవి వచ్చేసి మనకు అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే కొంతమందికి వచ్చేసి ఒక డౌట్ అయితే ఉంటుంది, బ్రదర్ ఇవి పర్మనెంట్ జాబ్స్ కానప్పుడు అప్రెంటిషిప్ అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. తెలియకపోతే కనుక ఇవి అప్రెంటిషిప్ అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి అప్లై చేసుకొని వాళ్ళకు 1 year కానీ లేకుంటే 2 years కానీ 3 years కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి జోన్స్లో అంటే జాబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది వాళ్ళు పర్ మంత్ మనకు కొంత అమౌంట్ కూడా ఇస్తారు. ఎవ్రీ మంత్ 9,600 మనకు ఫస్ట్ ఇయర్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వరకు 3 years వరకు చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ వరకు చేస్తే 10,560 రూపీస్ మీకు పర్ మంత్ ఇస్తారు సెకండ్ ఇయర్లో. అండ్ థర్డ్ ఇయర్ కూడా చేశారంటే 11,000 ఇస్తారు ఎవ్రీ మంత్. అయితే ఇవి అప్రెంటిషిప్ చేసినటువంటి వాటి తర్వాత మనకి ఏంటి అంటే కనుక ఎవరైతే అప్రెంటిషిప్ చేసిన తర్వాత కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళకు ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే మీకు సపరేట్గా ఉంటుంది. మీకు కొన్ని పోస్టులు సపరేట్గా రిజర్వ్ చేసి పెట్టి ఉంటారు. సెకండ్ ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేసుకుంటే కనుక మీకు ఎలాంటి రన్నింగ్ అయితే ఉండదు. ఓన్లీ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వాళ్ళు చెప్పినటువంటి కట్ ఆఫ్కి మీకు ఇక్కడ మార్కులు ఉంటే ఫైనల్ కట్ ఆఫ్ కూడా మనకు చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే అప్రెంటిషిప్ చేసి ఉంటారో వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకి సపరేట్గా కొన్ని వేకెన్సీ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మీకు బెనిఫిట్ అనేది. అప్రెంటిషిప్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏంటంటే కొంతమంది అయితే దీన్ని యాక్సెప్ట్ అయితే చేయరు అనమాట. కాబట్టి మీరు అవేం పట్టించుకోకుండా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. దీనికి మనకు 6,777 పోస్టులు అయితే మనకు ఖాళీ అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లోన. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ అండర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రంట్ అండ్ రైల్వేస్లో మనకు 6,777 స్లాట్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లై లాస్ట్ డేట్ మనకు August 19 ఈవినింగ్ 5:30 వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. ఇవి వచ్చేసి మనకు అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. ఎలాంటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. థ్యాంక్ యూ.